వెల్కమ్ టు దాత్రి హెల్త్. నేను మీ స్వాతి చౌహాన్. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. హలో డాక్టర్. నమస్కారం. క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటే ఏంటి? సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే మామూలుగా కామన్గా సికేడి అంటాము. ఇది టెక్నికల్ టర్మ్ కాబట్టి మామూలుగా సొసైటీలో అందరికీ తెలియాలి అంటే దీన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. ఓకే. సో కిడ్నీ ఫెయిల్యూర్ అనేది మన ఇండియన్ సొసైటీలో చాలా కామన్గా ఉంటుంది. ఇప్పుడు 100 మందిలో తీసుకుంటే ఒక 10 నుంచి 15 మందికి ఈ సికేడి అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో అంత కామన్గా ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ ప్రాబ్లము సికేడితో దీనికి చాలా సిమ్టమ్స్ అనేవి ఎర్లీ స్టేజెస్లో రావు. సో ఇనిషియల్ స్టేజెస్లో రావు. అడ్వాన్స్ స్టేజెస్ అంటే కిడ్నీ ఒక 80 నుంచి 90% పాడయ్యే వరకు సిమ్టమ్స్ ఏం రావు కాబట్టి పేషెంట్స్ కూడా డాక్టర్స్ దగ్గరికి లాస్ట్ స్టేజ్లోనే వెళ్తారు. సో అందుకనే 10 to 15% ఇండియన్ పాపులేషన్లో సికేడి అనేది చాలా కామన్గా ఉంటుంది యాక్చువల్లీ. సో అందుకనే మనకు తెలియదు, తొందరగా రారు కాబట్టి మనము డిటెక్షన్ కూడా లేట్గా చేస్తాం. సో సికేడి డెఫినేషన్ ఏంటంటే కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీలు తన పని ఎంతవరకు చేయాలో అంతవరకు చేయకుండా అంతకన్నా తక్కువ ఉంటే దాన్ని కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు. సో దీనికి సికేడి అంటే క్రానిక్ అంటే అర్థం ఏంటంటే మోర్ దెన్ 3 months. సో కిడ్నీకి ఏదైనా హాని జరిగి అది 3 months కన్నా ఎక్కువ రోజులు ఉంటే అప్పుడు కిడ్నీ పర్మనెంట్ గా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని మనము సికేడి అనే పేరు ఇస్తామన్నమాట. కిడ్నీ డిసీజెస్ కి కామన్ కాజెస్ ఏంటి డాక్టర్ గారు? సో సికేడి అనేది కామన్ కాజెస్ ఏంటంటే డయాబెటీస్ అంటే షుగర్ ఉండడము, బీపీ ఉండడం, హైపర్ టెన్షన్ అంటారు, చాలా కామన్. ఈ 2 డిసీజెస్ ఒక 100 మంది సికేడి పేషెంట్స్ లో ఒక 60% ఆఫ్ ఈ సికేడి పేషెంట్స్ కి కాజెస్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ. ఈ 2 కాకుండా ఒబేసిటీ కానీ స్మోకింగ్ కానీ లేదు కొన్నిసార్లు హెరిడిటరీ డిసీజెస్ అంటారు, అంటే వంశపారంపరంగా వచ్చే కిడ్నీ వ్యాధులు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలో సిస్టులు అనే వ్యాధి ఉంటుంది, అంటే పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అనే వ్యాధి ఉంటుంది. ఓకే, ఏడీపీకేడి అంటారు, పీకేడి అంటారు. సో దానివల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది. ఇవి కాకుండా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్, మూత్రంలో ఇన్ఫెక్షన్స్ పదే వచ్చి అవి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే అప్పుడు కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది కాకుండా మళ్ళీ మనకి కిడ్నీ స్టోన్స్ ఉంటాయి. చాలా మందికి కిడ్నీలో స్టోన్స్ వస్తూ ఉంటాయి, ఎస్పెషల్లీ ఎండాకాలంలో డిహైడ్రేషన్ వచ్చి వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల కాల్షియం ఆక్సలేట్ కానీ కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ కానీ ఇవన్నీ స్టోన్స్ వచ్చి కిడ్నీలో అంటే యూరినరీ ప్యాసేజ్ లో ఆ స్టోన్స్ ఇరుక్కుపోయి యూరిన్ సరిగ్గా కిందకి వెళ్లకుండా అడ్డుకుపోతే అప్పుడు కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ అన్ని డ్యామేజ్ అయ్యి కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇవి కాకుండా చిన్నపిల్లల్లో కొన్ని కంజెనిటల్ డిసీజెస్ ఉంటాయి, అంటే పుట్టుకతోనే కిడ్నీలు సరిగ్గా పనిచేయలేని పరిస్థితి ఉంటుంది. సో అదొక విభాగం అన్నమాట. అది కాకుండా గ్లోమర్లో నెఫ్రోపతీస్ అంటారు, అంటే కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ ఉంటాయి, నెఫ్రాన్స్ అంటారు. సో ఈ నెఫ్రాన్స్ వ్యాధి పేరు గ్లోమర్లైటిస్ కానీ గ్లోమర్లోపతీస్ కానీ, వీటి వల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా కిడ్నీ స్టోన్స్ అని, ఆ స్టోన్స్ వచ్చాక దాన్ని ఎలా తగ్గించుకోవాలి? అంటే లైక్ కంపల్సరీ ఆపరేషన్కే వెళ్ళాలా, లేకపోతే వెళ్ళకుండానే తగ్గించుకోవచ్చా? సో కిడ్నీ స్టోన్స్ అనేవి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ పదార్థాలతో ఏర్పడుతూ ఉంటాయి. సో కిడ్నీ అనేది ఒకవేళ మనం యూరినరీ సిస్టమ్ చూస్తే కిడ్నీలు 2 కిడ్నీలు ఉంటాయి, 2 కిడ్నీల నుంచి 2 ట్యూబ్లు వస్తాయి, వాటిని యురేటర్ అంటారు. ఆ 2 యురేటర్స్ యూరినరీ బ్లాడర్ లో ఓపెన్ అవుతాయి అన్నమాట. సో యూరిన్ అనేది కిడ్నీస్ లో ఏర్పడి యురేటర్స్ నుంచి కిందకు వచ్చి బ్లాడర్ లో స్టోర్ అవుతుంది. సో స్టోన్స్ అనేవి కిడ్నీలోనే ఏర్పడతాయి. చిన్న స్టోన్స్ అంటే 4 mm కానీ 5 mm కన్నా చిన్న స్టోన్స్ అయితే ఈ యూరిన్ తో పాటుగా బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అది మనకు తెలియదు. సో 5 to 6 mm 5 to 7 mm స్టోన్స్ ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే అప్పుడప్పుడు ఈ యురేటర్ లో ఈ ట్యూబ్ ఏవైతే ఉన్నాయో ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. సో వాటికి వాటర్ ఎక్కువ తీసుకోవడము, మందులు వాడితే బయటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ పెద్ద స్టోన్స్ అంటే ఒక 7 to 10 mm స్టోన్స్ కన్నా పెద్ద సైజ్ కన్నా స్టోన్స్ ఉంటే వాటికి ఆపరేషన్ అవసరమయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట.